ఓకే. జై కార్మిక. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అమావాస్య. ఈరోజు మా కార్మికులందరం ప్రతి అమావాస్యకి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏంటంటే ఈ మీటింగ్ సందర్భం ఏంటంటే మేమంతా కార్మికులం ఏంటంటే ఒక్క గరీబ్ కార్మికే, ఉన్నత కార్మికులం కాదు. ఎందుకంటే నేను ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుకునేది, మీరు మా కార్మికులం ఇల్లు కట్టినాం, గుళ్ళు కట్టినాం, బంగ్లాలు కట్టినాం, కానీ మాకే గూడు లేదు. మాకు మా కార్మికులందరికీ వాళ్ళని అర్హత ఉన్నోళ్లకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మళ్ళొకటి, మన వెల్ఫేర్ బోర్డులో ఉన్న సెస్ ద్వారా వచ్చిన నిధులు కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారు, దాన్ని రద్దు చేయాలి. 4 లేబర్ కోర్టు ఉన్నాయి, వాటిని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మరి ఒకటి, ప్రస్తుతి కానీ, పెళ్ళిళ్ళు కానీ, మరణం కానీ అవి ఇచ్చిన ఫైళ్ళు ఇంకా పెండింగ్లే ఉన్నాయి. ఆ ఫైళ్ళు కూడా ఒకటి మూవ్ అవుతలేవు, అవి తప్పకుండా మళ్ళీ మూవ్ కావాలి. ఒకటి, కార్మికుడిని ఫస్ట్ గుర్తించాలి, పవన కార్మికులు అన్నటువంటి గుర్తించాలి ఫస్ట్. మేము మా సేవలు ఎప్పటికీ మీకు ఉంటాయి కాబట్టి, కార్మికుడు ఏం చెప్తాడో, గరీబోడు ఉన్నోడు కాబట్టి కాంట్రాక్టర్లం కాదు మేము. మేము కార్మికులు కష్టపడితే ఇవాళ పొద్దున్న దాకా పనిచేసుకుంటే బుక్కడ అన్నం తినే కార్మికులు. మా పొట్ట కొట్టద్దు, మాకు వచ్చే నిధులను తప్పక మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. జై కార్మిక. జై కార్మిక.